హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చిన్న హార్వెస్ట్ ఉందండి మా గార్డెన్లో. చూసారా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత బాగా వచ్చినాయో. బడ్స్ అయితే ఫస్ట్ చాలా వచ్చినాయండి, ఒక 30 పైనే వచ్చినాయి. అయితే కొన్ని ఎండ వాన ఇలా కలిపి వస్తుంది కదా, ఒకరోజు అలా ఒకరోజు ఇలా ఉంటుంది వాతావరణం అయితే. సో అందుకని కొన్ని మొగ్గలైతే వర్షానికి రాలిపోయినాయి అన్నమాట. ఇంకా మిగతావి అయితే ఇక ఇలా పళ్ళులా అయిపోయినాయి. మిగతా చూసారా ఇంకా మొగ్గలు అవి ఫ్లవర్ వచ్చడానికి రెడీగా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే ఈరోజు ఎన్ని కోద్దామో చూద్దామండి. దీని పల్ప్ అయితే నాకు వైటే వచ్చిందండి, రెడ్ రాలేదన్నమాట. రెడ్ కోసం చూశాను కానీ నాకు దొరకలేదు. ఇంక వైట్ అయితే చాలా మొక్కలు ఉన్నాయండి. చూసారా ఈ జంట పళ్ళు అయితే ఇది ఏంటంటే మనం మొగ్గలుగా ఉన్నప్పుడే ఒకటి తుంచేసుకుంటే ఒకటి బాగా పెద్దదిగా వస్తుంది. ఇవి రెండు దగ్గరగా అయిపోవడం వల్ల కాయలు అయితే చిన్న సైజు వచ్చినాయండి. పైన ఒకటి ఉంటుందండి. ఎన్ని ఫ్లవర్స్ వచ్చేసినాయో, చాలా వచ్చినాయండి. ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి. ఇది చూసారా ఈ కిందన వచ్చిందనమాట. ఇలా ముద్ర కొమ్మలు మనం బాగా ముద్ర కొమ్మలు అయిపోయి ఇక్కడ కట్ చేసి పెట్టేస్తే కనుక ఇలా కింద కూడా వచ్చేస్తాయండి. చూసారా ప్లేట్ నిండా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇంకా మా పిల్లలు రాలిపోతాయేమో అని నేను వీడియో తీయకముందు ఒక 2 కాయలు అయితే కోసుకు తినేసారండి. మొత్తానికైతే ఎన్ని 10 కాయలు వచ్చినాయి, 2 అయితే తినేసారనమాట. మొత్తం ఈసారి 12 కాయలు కాసినాయి అనమాట, ఫస్ట్ కాపీవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఏంటి మరలా ఏదో గీసేస్తున్నాను అనుకుంటున్నారా? పెయింటింగ్ వేయమని ఒకళ్ళు వైట్ సారీ ఒకటి పంపించారండి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్ ఓవర్ ఫుల్గా కావాలి మాకు, కొంచెం పికాక్ డిజైన్ వేయండి అని చెప్పేసి అన్నారనమాట. న్యూ డిజైన్ కావాలన్నారు. ఇది నేను ఆల్రెడీ గీసాను కానీ పెయింటింగ్ వేయలేదండి. నేను వర్క్ చేశాను అనమాట, పెయింటింగ్ వేసి మగ్గం వర్క్ చేశాను ఇదే డిజైను. అయితే ఇంకా పెయింటింగ్ వేయలేదు, పెయింటింగ్ వేస్తే చాలా బాగుంటుంది అనుకుని ఇదిగో ఈ విధంగా అయితే ఆల్ ఓవర్ గీస్తున్నాను అనమాట. మొత్తం ఇలా మొత్తం సారీ అంతా కూడా గీసుకు వెళ్ళిపోవాలండి. ఇదిగో సారీ అంతా గీసి పెట్టేసుకున్నాను. ఇంకా దీనికోసమైతే వైట్ మీద ఏ కలర్స్ అయినా బాగుంటాయి కదా, అయితే కొంచెం డార్క్ కలర్సే తీసుకుందాం అన్నట్టుగా నేను ఈ 4 కలర్స్ తోటి ఈ డిజైన్ వేద్దాం అనుకుంటున్నానండి. అలాగే పాయింట్ బ్రష్ ఒకటి, ఫ్లాట్ బ్రష్ ఒకటి తీసుకున్నాను. వైట్ గ్లిటర్ సిల్వర్ కలర్ తీసుకున్నాను. అలాగే గోల్డ్ కోన్ ఒకటి తీసుకున్నాను. ఇంక వీటితో ఈ విధంగా అయితే పెయింట్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే నేను లీవ్స్ వేసేస్తున్నానండి, తర్వాత అయితే పికాకులు వేస్తాను. ఎలా వేస్తున్నానో ఏంటో మీకు ఒక ఐడియా వస్తుంది కదా అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నానండి, చూసేయండి ఫ్రెండ్స్.
పికాక్ డిజైన్స్ చాలామంది వేయించుకుంటారండి. అయితే ఆల్ ఓవర్లో ఇంత చిన్న చిన్న పికాక్స్ వేయించుకోవడం అన్నది చాలా అరుదనమాట. ఇది డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వేసిన తర్వాత మీరే చూస్తారు కదా ఎంత బాగుందో. చూసారా పెయింట్ వేసిన తర్వాత ఎంత బాగుందో. కానీ ఒకటండి, మనం ఏ పెయింట్ వేసినా కానీ దీని మీద కూడా వర్క్ చేసుకోవచ్చు, స్టోన్స్ అంటించుకోవచ్చు, గ్లిటర్ యూస్ చేయొచ్చు. అలా వాళ్ళు ఇచ్చే బడ్జెట్ని బట్టి మనం దీన్ని ఎలా అయినా డెకరేట్ చేయొచ్చండి. అయితే బాగా రిచ్గా కావాలి అంటే మనం కుందన్స్ ఇవన్నీ కూడా దీనికి యూస్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఇలా పెయింట్ వేసేసాను కదా, గ్లిటర్తో దీన్ని ఫిల్ చేసి అలాగే నేను ఇంకా స్టోన్స్ అవి ఏం పెట్టకుండా ఓన్లీ కోన్ పెట్టేసి కింద బార్డర్ మీద అయితే గ్లిటర్ పెడదాం అనుకుంటున్నాను. ఇంకా దీనికి అంతా కూడా ఓన్లీ కోన్ చేసేస్తున్నానండి. ఇది చేసిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా సరే మెరుపులు పెడితేనే బాగుంటుందేమో, ఇలా ప్లెయిన్గా వేస్తే బాగోదేమో అని అనుకుంటారు కదా చాలామంది. అలా ఏం కాదు, మన క్రియేటివిటీని బట్టి మనం ఎలా అయినా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం పూర్తయిన తర్వాత మీరే చూస్తారు కదా ఎంత బాగుంటుందో. ఇదిగోండి జస్ట్ ఒక ఫ్రేమ్ అయితే ఈ విధంగా ఫిల్ చేశాను అనమాట. ఇంకా సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఈ విధంగానే వేస్తాను. మొత్తం అయిన తర్వాత మీరు చూద్దరు. మొత్తం ఆల్ ఓవర్ అంతా వేసేసిన తర్వాత డిజైను ఇంకా కింద అయితే ఇలా బార్డర్ ఇచ్చేస్తున్నానండి. బార్డర్ ఇచ్చేసి ఇక్కడ ఈ బార్డర్ మీద గ్లిటర్ చుక్కలు పెట్టేస్తానమాట. దీనికి ఏ కలర్ అయినా మనం బార్డర్ వేసుకోవచ్చండి. 3 కలర్స్ అయితే యూస్ చేసాం కదా. లాస్ట్ టైము నేను వైట్ శారీకి వేసినప్పుడు గ్రీన్ బార్డర్ వేసాను కదా, దీనికైతే ఈ కలర్ వేస్తున్నాను అనమాట. ఇంకా పైన అంచు అయితే ప్లెయిన్గా ఉందని చెప్పేసి ఈ విధంగా బార్డర్ వేసి దానికి పెయింట్ వేసేసాను. ఇక మొత్తం అయిన తర్వాత చూడండి ఎంత లుక్గా ఉందో. మీకు ఎలా ఉందో కానీ రియల్గా చాలా చాలా బాగుందన్నమాట. ఇలా పెయింట్ వేసేటప్పుడే చాలామంది అయితే చూసి మాకు కూడా సేమ్ డిజైన్ వేయండి అని చెప్పేసి అడిగారనమాట. ఒకళ్ళైతే ఆల్ ఓవర్ గాగ్రా వేయమని సేమ్ వైట్ కలరే నాకు ఆర్డర్ ఇచ్చారండి. నెక్స్ట్ దాని మీద వేస్తాను. అది కూడా వేసిన తర్వాత గాగ్రా మీద ఏ విధంగా డిజైన్ చేశానో అది కూడా మీకు చూపిస్తానండి. చూసారా పౌట్కి వచ్చేసరికి ఇలా రిచ్గా వేసాను అనమాట. ఇదిగోండి పైవైపు అయితే ఇలా సన్నగా వేసాను అనమాట. చిన్న బార్డరు పై అంచులో వస్తుంది కదా, ఇక్కడ చెస్ట్ వరకు కూడా ఆ బార్డర్ అలా కంటిన్యూ అవుతుందండి. ఇలా మనం రిచ్గా పెయింట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇందులో వచ్చే బ్లౌజే కాకుండా మనం పార్టీ వేర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా రిచ్గా ఉంటుందండి. సారీకి ఇలా హెవీగా మనం పెయింట్ చేసుకున్నప్పుడు ఏంటంటే బ్లౌజ్ సింపుల్గా వేసుకోవాలి. అందుకని నేను ఓన్లీ హ్యాండ్స్ మట్టుకు ఈ విధంగా ఇచ్చానమాట. ఫ్రెండ్స్, ఈ ఆల్ ఓవర్ డిజైన్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.